400+ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీజేపీ టార్గెట్ హ్యాట్రిక్ గా సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించింది. 10 ఏళ్లలో సాధించిన విజయాలను ఒకవైపు గుర్తు చేస్తూనే మళ్లీ అధికారంలోకి వస్తే అంతకు మించిన నిర్ణయాలు తీసుకుంటామని మేనిఫెస్టోలో చెప్తోంది. అభివృద్ధి యాత్ర కొనసాగాలంటే మరోసారి ఆశీర్వదించాలంటున్న మోదీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలేంటి? మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సాకారానికి తీసుకుంటామన్న చర్యలేంటి? वन नेशन वन इलेक्शन। वन नेशन वन इलेक्शन के विचार को भी साकार करने का संकल्प लेकर के आगे बढ़ेंगे। यूनिफॉर्म सिविल कोड। यूनिफॉर्म सिविल कोड को भी देश हित में उतना ही आवश्यक समझती है। अविनीति पर युद्धम। भ्रष्टाचारियों पर ऐसे ही निरंतर सख्त कार्रवाई होती रहेगी, ये मोदी की गारंटी है। मरो 5 ఏళ్లు ఉచిత రేషన్। मुफ्त राशन की योजना आने वाले 5 साल तक जारी रहेगी। హ్యాట్రిక్ టార్గెట్ గా పార్లమెంట్ ఎన్నికలకు 14 ప్రధాన అంశాలతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది మోదీ ప్రభుత్వం. కీలక వర్గాలైన పేదలు, యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా సంకల్ప పత్రాన్ని రూపొందిస్తోంది కమలం పార్టీ. మేనిఫెస్టో కోసం రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీని నియమించిన బీజేపీ సుమారు 15 లక్షల సలహాలు, సూచనలను స్వీకరించింది. మేనిఫెస్టోలో విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి 14 అంశాలను చేర్చింది బీజేపీ. బీజేపీ మేనిఫెస్టో కోసం దేశం మొత్తం ఎదురుచూసిందన్నారు మోదీ. 10 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన పురోగతే అందుకు కారణమన్నారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ మేనిఫెస్టో కోసం చేసిన కృషిని అభినందించిన ప్రధాని దేశం నలుమూలల నుంచి సలహాలు, సూచనలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని, వారందరూ మరింత ఉన్నత స్థితికి చేరేందుకు మద్దతు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో 5 ఏళ్లు కొనసాగిస్తామన్నారు. పేదలు కడుపు నిండా భోజనం తినాలి అన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. मुफ्त राशन की योजना आने वाले 5 साल तक जारी रहेगी, कि गरीब के भोजन की थाली पोषण युक्त हो और उसके मन को संतोष देने वाली हो और एफोर्डेबल ही और सस्ती भी हो. దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాల ద్వారా 80% రాయితీతో ప్రజలకు మందులు అందిస్తున్నామన్నారు ప్రధాని. జనౌషధి కేంద్రాలను మరింత విస్తరిస్తామని, 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేస్తామన్నారు. मोदी की गारंटी है कि जन औषधि केंद्रों पर 80% डिस्काउंट के साथ सस्ती दवाएं मिलती रहेगी. इतना ही नहीं, इन दवाइयों के जन औषधि के केंद्रों का हम विस्तार भी करेंगे. अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा. పేదల కోసం 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామన్నారు ప్రధాని. వచ్చే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇంటింటికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామన్నారు మోదీ. పీఎం సూర్యఘర్ పథకానికి 1 కోటి మంది రిజిస్టర్ చేసుకున్నారని, ఇంట్లో తయారైన కరెంటును ప్రజలు అమ్ముకోవడానికి కూడా వీలుంటుందన్నారు. गरीबों को 4 करोड़ पक्के घर बनाकर दिए हैं. हम 3 करोड़ और घर बनाने का संकल्प लेकर के आगे बढ़ेंगे. अभी तक हमने सस्ते सिलेंडर घर घर पहुंचाए हैं. अब हम पाइप से सस्ती रसोई गैस घर घर पहुंचाने के लिए तेजी से काम करेंगे. అవినీతి పరుల భరతం పడతామని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోదీ. అవినీతికి పాల్పడే వారిని జైలుకు పంపుతూనే ఉంటామని, ఇది మోదీ గ్యారంటీ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. पिछले 10 साल में भ्रष्टाचार पर भाजपा सरकार ने
कितनी बड़ी कड़ी कार्रवाई की है। गरीब को लूटने वाले जेल जा रहे हैं। भ्रष्टाचारियों पर ऐसे ही निरंतर सख्त कार्रवाई होती रहेगी, ये मोदी की गारंटी है। బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతి రెండింటికి ప్రాధాన్యం ఉంటుందన్నారు ప్రధాని. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ను మారుస్తామని, ఏజెన్సీలో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు పెంచడంతో పాటు దేశంలో అనేక చోట్ల శాటిలైట్ పట్టణాలు నిర్మిస్తున్నామన్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణంతో వందలేళ్ల కళ సాకారమైంది. మరి మూడోసారి అధికారంలోకి రావడానికి మోదీ చేతిలో ఉన్న అస్త్రాలేంటి? సౌత్ ఓటర్లని ఆకట్టుకోవడానికి మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఇచ్చారు? బీజేపీ ఎంతో కాలంగా కలలు కంటున్న ముఖ్యమైన లక్ష్యాల్లో చాలా వాటిని గత 10 ఏళ్లలో నెరవేర్చుకోగలిగింది. 100 ఏళ్ల పాటు కలగా ఉన్న అయోధ్య రామాలయం నిర్మాణం ఇటీవల పూర్తి కావడంతో బీజేపీ మంచి జోరు మీదుంది. ఇప్పటికే కశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసి ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే ఊపుతో 2024 పార్లమెంటు ఎన్నికల్లో మరిన్ని లక్ష్యాలని నిర్దేశించుకుంది మోదీ ప్రభుత్వం. ఆర్టికల్ 370 ఎవరు ఊహించరు. మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సాహసం చేయదు. మేము చెప్పినా కూడా అయ్యేదా పోయేదా అన్నారు. రామ మందిర్ లాగానే మేము అనేవాళ్ళం, రాములల్లా మాయంగే మందిర్ వై బనాయంగే. అదే పార్లమెంటులో లేచి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కబ్ ఆయేంగే, రామ మందిర్ కబ్ బనాయంగే, డేట్ క్యా హై అనే మజాక్ చేసేవాళ్ళం. కానీ చెప్తా ఉన్నాం, రాములల్లా మాయే హై మందిర్ వై బనాయే. తమ పాలనలో ఆర్టికల్ 370 ఎత్తివేత, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం అయినట్టుగానే మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటోంది బీజేపీ. దశాబ్దాలుగా బీజేపీ అజెండాలో కీలక అంశంగా ఉంది ఈ అంశం. ఉమ్మడి పౌర స్మృతి అంటే మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపచేయడం. ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ ఆస్తులు, పిల్లల దత్తత, జీవన భృతి వంటి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. పౌరులు ఆచరించే మతం, విశ్వాసాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంది. అయితే మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాలు లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపచేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ యాజ్ పర్ ఆర్టికల్ 44 ప్రకారం అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంప్లిమెంటింగ్ ద భారతీయ న్యాయ సంహిత ఇది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ మరొకటి. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో యోచిస్తోంది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గత నెలలో అందించింది. దేశమంతా కూడా ఏ రాష్ట్రం ఎన్నికలు జరిగినా కూడా పూర్తిగా మరి 365 రోజులు 5 సంవత్సరాలు కూడా ఈ యొక్క ఎన్నికల పైననే మనం ఎక్కువ సమయం పోతా ఉన్నది. అనేక రకాలుగా మైనవర్స్ వృధా పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టిని సాధించలేకపోతూ ఉన్నారు. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ, అది ముఖ్యమంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ ఉన్నట్లయితే అనేక దేశాల్లో విధానం ఉంది. దాన్ని మన దేశంలో తీసుకొచ్చినట్లయితే మరింతగా దేశం యొక్క డెవలప్మెంట్ పైన మనము పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించు. ప్రస్తుతం రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. అలా కాకుండా లోక్సభ, అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రభుత్వం ధనం ఆదా అవుతుందని, ఖర్చులు కలిసి వస్తాయని మోదీ ప్రభుత్వ ఆలోచన. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు తరచూ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడం కూడా తగ్గుతుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని భావిస్తోంది. ఈ భారతదేశంలో ప్రతిసారి టైం అంతా ఎలక్షన్లకు పోకుండా మరి ఒకేసారి ఎలక్షన్లు జరిగి అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు
ప్రతి ఒక్కళ్ళు ఆ ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు మానేసి దేశ అభివృద్ధి గురించి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఈ పేద ధనిక ఆ తారతమ్యాన్ని మరి బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ మేనిఫెస్టోని ఈ రోజున మోడీ గారు విడుదల చేయడం జరిగింది. ఇక మేనిఫెస్టోకు సౌత్ టచ్ కూడా ఇచ్చింది కమలం పార్టీ. తమిళనాడు టార్గెట్ గా ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని మేనిఫెస్టోలో కూడా తమిళులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తామంటూ తమిళుల మనసు గెలిచే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గం పూర్తి కానుండగా దక్షిణాదిలో కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తామని హామీ ఇచ్చారు. दुनिया की सबसे पुरानी भाषा तमिल, ये इस देश का गौरव है, हमारा गौरव है। तमिल भाषा की वैश्विक प्रतिष्ठा बढ़ाने के लिए भाजपा हर प्रकार के नए उपक्रम शुरू करेगी, प्रयास करेगी। మేనిఫెస్టో ద్వారా 10 ఏళ్లుగా అధికారం అందిస్తున్న మెజార్టీ వర్గాలను ఆకట్టుకోవడంతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక సాంకేతిక వికాసం, సుపరిపాలన, సంతులిత అభివృద్ధి అంటూ ఆకర్షణీయమైన స్లోగన్లను కూడా అందించింది బీజేపీ. మరి బీజేపీ ఆవిష్కరించిన ఈ సంకల్ప పత్రం 400+ టార్గెట్ సాధనలో ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.